హరి ఓం. మాఘమాసం ముచ్చట్లండి. ఈరోజు ప్రస్థానత్రయం గురించి తెలుసుకుందాము. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే 3 సోర్సెస్ అండి. మనకి ఒక జీవితంలోనే ఒక సన్మార్గంలో నడవడం గురించి అనేటటువంటి ఒక 3 సోర్సెస్. అందులో ఫస్ట్ది ఉపనిషత్స్ అండి. ఇవేంటంటే ఉపదేశ ప్రస్థాన, శృతి ప్రస్థాన అని ఉన్నాయండి. రెండోది బ్రహ్మసూత్రాస్ అండి. ఇదేంటంటే సూత్ర ప్రస్థాన, లేకపోతే న్యాయ ప్రస్థాన, లేదంటే యుక్తి ప్రస్థాన అని ఇదవుతుంది. ఇక మూడోదండి భగవద్గీత అండి. ఇదేంటంటే సాధన ప్రస్థాన, తర్వాత స్మృతి ప్రస్థాన అని అంటారు. ఈ మూడిట్లు ఉపనిషత్స్, బ్రహ్మసూత్రాసు, భగవద్గీతలోని మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఉండేది భగవద్గీత అండి. మనం దాన్ని చదవడం ఈజీ, దాన్ని ఫాలో అవడం కూడా ఈజీ. అందరూ మనిషి అన్నవాడు ప్రతి భారతీయుడే కాకుండా మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఫాలో అయ్యేది భగవద్గీత అండి. హరి ఓం.